10th క్లాస్ ఎగ్జామ్ రాసిన తమ్ముళ్ళకి చెల్లెలకి తక్కువ మార్క్స్ వచ్చిన తమ్ముళ్ళకి చెల్లెలకి చెప్తున్నా, మీరు తక్కువ మార్క్స్ వచ్చాయని ఫీల్ అవ్వకండి. ఫెయిల్ అయిపోయినా సరే ఫీల్ అవ్వకండి. మీకు ఫ్యూచర్ అనేది 10th క్లాసే కాదు, 10th కంటే చాలా మించి ఉంది. మీ తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకోండి. మీ తల్లిదండ్రులు ఇప్పటి వరకు మిమ్మల్ని పంచడానికి కారణం మీరు ఏదో సాధిస్తారని. మీరు ఏం సాధించకపోయినా పర్వాలేదు, కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవడో ఏదో అన్నాడా అవేం పట్టించుకోకండి. మార్క్స్ తక్కువ వచ్చి వాళ్ళకి ఏ పని ఉండదు మీ గురించి మాట్లాడుకోవడం తప్ప. అర్థం చేసుకోండి. మీ అన్నగా చెప్తున్నా, మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకొని మీ తల్లిదండ్రులకి మాత్రం ఎటువంటి చిన్న హాని కూడా చేయకండి బ్రదర్స్. చెప్తున్నా, మీకే చెప్తున్నా. దయచేసి ఎవ్వరు మాటలు పట్టించుకోకండి. తక్కువ మార్క్స్ వచ్చాయా, నెక్స్ట్. ఎక్కువ మార్క్స్ వచ్చాయా, ఇంకా బెస్ట్ ఇవ్వాలి. ఇదే మీ దృష్టిలో ఉంచుకోవాలి. ఫెయిల్ అయిపోయారా, నెక్స్ట్ ఏం చేయాలి? చాలామంది చాలా బాగా లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు. పని పాట లేని వాళ్ళు మాత్రమే మీ గురించి మాట్లాడుకుంటారా, చెవులు కొరికేసుకుంటారు. వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీకే చెప్తున్నా, ఒక అన్నగా చెప్తున్నా, నా మాట వినండి. నేను జస్ట్ బిలో యావరేజ్ స్టూడెంట్. ఈరోజు మీతో ధైర్యంగా మాట్లాడుతున్నా, ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నా. రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటానో కూడా చెప్పలేను. మంచి మంచి ఎయిమ్స్ ఉన్నాయి. అలా మీరు కూడా నాకంటే మీరు చాలా తెలివైన వాళ్ళు నేను నమ్ముతున్నా, మీ తల్లిదండ్రులు నమ్ముతున్నారు. వాళ్ళని మాత్రమే మీరు నమ్మండి. పక్కనున్న వాళ్ళు పనికిమాల ఎదవల మాటలు అస్సలు నమ్మకండి. పక్కనున్న నాంబిషనగాళ్ళు వాళ్ళకి ఏ బొక్క రాదు. వాళ్ళకి ఏమి వాళ్ళ ఇంట్లో ఒక్క 10th క్లాస్ పాస్ అయినోడు ఉండడు. కానీ పక్కింటోడు ఎవడన్నా తక్కువ మార్క్స్ వచ్చినా, పక్కింటోడు ఎవడన్నా ఫెయిల్ అయిపోయినా మాట్లాడుకుంటారు. అలాంటి వాళ్ళ మాటలా మీరు తీసుకునేది? అరే అర్థం చేసుకోండిరా. మీ తల్లిదండ్రులు మీకోసం ఎంతో కష్టపడుతున్నారు. మీ తల్లిదండ్రుల కోసం ఆలోచించండి. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఒక ఫిషర్మ్యాన్ సోదరుడిగా చెప్తున్నా, దయచేసి నా మాట వినండిరా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు ఈ మాటలు ఎక్కడే ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది నన్ను కూడా కాదు, ఒక సముద్రపు కెరటాన్ని తీసుకోండి. ఒక సముద్రపు కెరటం ఎంత పైనుంచి కింద పడినా సరే లెగిస్తుంది చూడండి, మరలా అలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఒకవేళ ఇన్ కేస్ మీ రిజల్ట్స్లో నెగిటివ్గా వచ్చినా సరే ఒక సముద్రపు కెరటంలా మరలా ఎగసిపడేటట్లు మీరు ఉండాలి. అందుకే నేను ఈ మాటలు ఇక్కడ చెప్తున్నా. దయచేసి నా మాటలు తీసుకుంటారని నేను అనుకుంటున్నా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ లైఫ్లో మీకు ఏదైనా సరే పక్క వాళ్ళ మాటలు పట్టించుకోకండి. మీ తల్లిదండ్రుల మాటలు మాత్రమే మీరు తీసుకొని ముందుకు వెళ్ళిపోండి.